అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం కర్కాటక రాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి అయితే తెలుసుకోబోతున్నాం. కర్కాటక రాశి గల వారికి రేపటి రోజున అనగా ఫిబ్రవరి 10వ తేదీ అనగా మంగళవారం నాడు వారి యొక్క దినఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, వారు ఎటువంటి వార్తలను వినబోతున్నారు, ఎటువంటి సంఘటనలను ఎదుర్కోబోతున్నారు, ఎటువంటి సమస్యలకు ఎటువంటి పరిష్కారాలు, ఎటువంటి దేవతారాధన చేయడం వల్ల వారికి తగిన పరిహారాలు లభిస్తాయో మొత్తం అయితే ఈ వీడియోలో మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. అయితే మన ఛానల్ని ఇదే ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్లయితే కనుక ప్లీజ్ మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడడం ద్వారా మనం చెప్పుకోబోయే ప్రతి ఒక్క అంశం కూడా మీకైతే స్పష్టంగా అర్థమవుతుంది. ఇక వివరాల్లోకి వెళ్తే కనుక ఈ యొక్క రాశి గల వారి గురించి మనం తెలుసుకోబోయేది ఏంటంటే కనుక రేపటి రోజున వీరికి తెల్లవారితే వీరి యొక్క జీవితంలో వీరి యొక్క ఇంట్లో ఏం జరగబోతుంది అనేది అయితే మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. శుభాలు జరగబోతున్నాయా, అశుభాలు జరగబోతున్నాయా, సానుకూలత ప్రతికూలత అనుకూలతలు వీరికి ఏ విధంగా అయితే అనుకూలంగా ఉండబోతున్నాయి, వీరి యొక్క జీవితంలో ఎదురవబోయే సమస్యలు ఎటువంటివి, వీరు ఎటువంటి దేవతారాధన చేయడం వల్ల తగిన పరిహారాలు అయితే మొత్తం అయితే వీడియోలో మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. అయితే ఈ యొక్క రాశి గల వారు ఎంతో జాలి గుణం దయాగుణం అయితే కలిగిన వారనైతే చెప్పుకోవచ్చు. వీరు ఎంతో స్నేహపూర్వకంగా నలుగురితో ఎంతో కలివిడిగా అయితే ఉంటారు. అలాగే ఈ యొక్క రాశి గల వారు కష్టాలు జీవితంలోనే బతుకుతూ ఉంటారు. చిన్నప్పటి నుంచి ఎన్నో కష్టాలను ఎదుర్కొని ఎన్నో బాధలను భరించిన వారైతే ఉంటారు. వీరు ప్రతి ఒక్కరికి కూడా సహాయం చేయాలనే దయాగుణం అయితే వీరికి కలిగి ఉంటుంది. ఇక వివరాల్లోకి వెళ్తే గనక ఈ యొక్క రాశి గల వారి యొక్క ప్రవర్తనను కూడా మనం తెలుసుకున్నట్లయితే గనక వీరి యొక్క మాట తీరు, వీరి యొక్క ఆలోచన విధానం అడుగడుగునా కూడా ఎన్నో మార్పులను చేర్పులను అయితే మిమ్మల్ని పలకరించబోతున్నాయి. అసలు ఇంతలా మీ జీవితాన్ని ప్రభావితం చేయడానికి గల ఒక సంఘటన అయితే మీకు జరగబోతుంది. ఆ సంఘటన జరగబోయేటటువంటి కలిగించబోయేటువంటి వ్యక్తి ఎవరు అయితే ఈ వీడియోలో అయితే మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. ఇప్పటి వరకు మీ జీవితానికి ఒక ఎత్తు అయితే ఇంకొక ఎత్తు అన్నట్లుగా మీ జీవితం అయితే మొదలవబోతుంది. అందులో ఎటువంటి సందేహం లేదు. ఇప్పటి నుండి మీరు పూర్తిగా భిన్నమైనటువంటి మనుషులతో ఒక కొత్త ఆలోచనలతో కొత్త ఉత్సాహంతో అయితే మీరు మొదలవబోతున్నారని అయితే చెప్పుకోవచ్చు. రేపటి రోజున సానుకూలమైనటువంటి మార్పులు తీసుకురాబోయే ఆ వ్యక్తి ఎవరో కూడా మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. అయితే మీరు తెలుసుకుంటే కనుక నిజంగా ఆశ్చర్యపోతారు. ఆ వ్యక్తి వలన మీదేదైనా డబ్బులు నష్టపోయారా, లేదా మీకు మంచి జరగబోతుందా, మీకు జరిగేటటువంటి మార్పులు ఎటువంటివి, అవన్నీ పూర్తి వింశాలన్నిటిని కూడా మనమైతే ఇప్పుడు అసలు మొత్తం అయితే తెలుసుకోబోతున్నాం. అయితే రేపటి రోజున వీరికి చిన్న చిన్న పనుల నుంచి ఈనాటి వరకు సమాజంలో ఒక పెద్ద స్థాయి వరకు ఎదిగేవంటి వారనైతే చెప్పుకోవచ్చు. ఎన్ని కోట్లు సంపాదించినా కూడా, ఎంత ఆస్తి ఉన్నా కూడా వారికి వెనుక ఉన్నటువంటి కష్టం ఏంటంటే కనుక వీరిని బాగా తెలుసుకొని మనం ప్రత్యేకంగా అయితే చెప్పుకోవచ్చు. అటువంటి అద్భుతమైన మనస్తత్వం అయితే వీరికి అయితే ఉందని చెప్పుకోవచ్చు. అలాగే కష్టపడి పని చేసినటువంటి మనస్తత్వం, నీతి నిజాయితీ ధర్మానికి అయితే వీరు నరనరాల్లో జీర్ణించుకుపోయి ఉంటారు. ఈ యొక్క రాజకీయాల వారు ఎంత అదృష్టవంతులంటే అంతకు మించిన గొప్ప కష్టజీవులను కూడా చెప్పుకోవచ్చు. వీరికి చిన్న వయసు నుండే బాధ్యతలు బంధాలు అయితే ఎక్కువగా ఉన్నాయి. కష్టాలు అనేవి నీడలా వెంటాడుతూ ఉన్నాయి. వీరి యొక్క జీవితంలో ఇప్పుడు ఒక కొత్త వ్యక్తి అయితే ప్రవేశించబోతున్నాడు. ఆ కొత్త వ్యక్తి గురించి మనం వివరంగా మాట్లాడుకుంటే గనక ఈ యొక్క రాశి గలవారు మొట్టమొదటిసారి అయితే వీరి యొక్క పనుల్లో వీరి యొక్క లోకంలో నిమగ్నపై ఉంటారు. వీరిలో కొన్ని ప్రత్యేకమైనటువంటి ఆకర్షణలు కూడా చాలానే ఉంటాయని చెప్పుకోవచ్చు. వీరిని గమనించినట్లయితే చాలా అందంగా ఆకర్షణీయంగా ఉంటారు. ఈ యొక్క రాశిలో జన్మించిన స్త్రీలు కావచ్చు, పురుషులు కావచ్చు, చాలా చక్కని రూపలావణ్యంతో అయితే కలిగి ఉంటారు. చూడగానే ఎవరైతే వీరి రూపానికి ప్రవర్తనకు అయితే తప్పకుండా ఆకర్షితులైపోతారు. అటువంటి సందేహం అయితే లేదు. ఇదంతా చక్కని రూపలావణ్యం అయితే వీరి సొంతం అయితే చెప్పుకోవచ్చు. వీరి యొక్క మాట తీరు చాలా కఠినంగా ఉంటుంది, కానీ వీరు కుండబద్దలు కొట్టినట్టు మాట్లాడతారు, కానీ వీరి యొక్క మనసు అయితే వెన్నపూసలా ఉంటుందని అయితే చెప్పుకోవచ్చు. వీరి యొక్క ఈ రాశి గల వారైతే మగవారు కూడా చాలా హుందాగా ఆకర్షణీయంగా ఉంటారు. ఈ రాశి గలవారు స్త్రీలు కావచ్చు, పురుషులు కావచ్చు, చాలా అద్భుతమైన మాట తీరుగా చాలా బాగుంటుంది. ఎదుటి వ్యక్తులు వీరితో మాట్లాడని చెప్పి ప్రయత్నిస్తూ ఉంటారు. అటువంటి మంచి గుణం కలిగిన వారైతే అనేది చెప్పుకోవచ్చు. స్నేహపూర్వకంగా మాట్లాడుతూ ఉంటారు. ఎదుటి వారికి ఏదైనా మోసం చేయాలన్నా కూడా వారిలో ఉన్నటువంటి మోసాన్ని బయటపెట్టి ఇలా చేయడం మంచిది కాదని చెప్పి నచ్చజెప్పేందుకైతే ప్రయత్నిస్తూ ఉంటారు. వీరికి దైవ నిర్ణయానికి విధికి చాలా చక్కగా అంటే దైవం యొక్క విధిని కూడా మార్చేటువంటి ప్రయత్నం అయితే వీరు చేసేటువంటి మనుషులనైతే చెప్పుకోవచ్చు. అంటే మాకు కానటువంటి పని అంటూ ఏదీ లేదు, మేము చేయలేని పని అంటూ ఏదీ లేదు అని అయితే ఇష్టంగా ఎంతో ధర్మబద్ధంగా న్యాయపరంగా అయితే చేస్తారు. వీరు అనుకున్న పని అనుకున్నట్టు తప్పకుండా సాఫీగా సాగిపోయేలాగా భగవంతుని యొక్క అనుగ్రహం కూడా వీరికి చాలా లభిస్తుందని చెప్పుకోవచ్చు. వీరి యొక్క ధైర్యాన్ని అయితే తొందరపాటు నిర్ణయాలు అయితే అసలు తీసుకోరు. మీరు ఏదైనా కానీ ఊహించినటువంటి ఒక సంఘటన మిమ్మల్ని అయితే పలకరించబోతుంది. అయితే ఈ యొక్క సంఘటన ఏదైతే నేను గనక రేపటి రోజున తెలుసుకునేటువంటి ప్రయత్నం అయితే చేయాలి. అంటే ఉదాహరణకు చెప్పాలంటే గనక ఏదైనా కానీ
మీరు ఇప్పటివరకు జరిగినటువంటి ఒక సంఘటన కావచ్చు, లేదా మీరు ఊహించినటువంటి ఒక ధనలాభం కూడా కావచ్చు, ఒకంత అదృష్టం కూడా అవ్వుండొచ్చు. మీ యొక్క దురదృష్టం కలిగేటువంటి కొన్ని అవకాశాలు కూడా కనబడుతున్నాయి కనుక కొంతమంది వ్యక్తులకు అనూహ్యమైనటువంటి ధన సంపదలు కూడా కలగబోతున్నాయని అయితే చెప్పుకోవచ్చు. మీ యొక్క పెద్దల నుండి వస్తున్న ఆస్తిపాస్తులు కానీ, లేదా మీకు అసలు దక్కకూడదు, దక్కాల్సిన అవసరం లేదు అని అనుకున్న ఆస్తిపాస్తులు కూడా మిమ్మల్ని రేపటి రోజున పలకరించడం అయితే జరుగుతుంది. ఒక అనూహ్యమైనటువంటి పరిణామంగా అయితే చెప్పుకోవచ్చు. మీకు కూడా తెలియని ఒక సంఘటన అయితే రేపటి రోజున మీరు అది తెలుసుకొని ఎంతో ఆనందిస్తారు. మీ యొక్క సంపాదన రెట్టింపు కాబోతుంది. మొత్తానికి ఒక వ్యక్తి జీవితంలోకి రాబోతున్నాడైతే చెప్పుకోవచ్చు. ఇంతకీ ఆ వ్యక్తి ద్వారా మీకు ఎటువంటి లాభం అనేది కూడా ఎక్కువగానే కనబడుతుంది. శుభ సమయంలో అని అయితే చెప్పుకోవచ్చు. రేపటి రోజున మాత్రం మీ జీవితంలో కొంతమంది కొత్త వ్యక్తులు కూడా ప్రవేశించేటువంటి అవకాశాలు మరిన్నే కనపడుతున్నాయి. ఇక ఈ యొక్క రాశి గల వారికి ఏదైనా కానీ రేపటి రోజున మాత్రం వృత్తిరీత్యా, ఉద్యోగరీత్యా, వ్యాపార రీత్యా బయటకు వెళ్ళేటప్పుడు మాత్రం బయట పనుల మీద వీరు తిరుగుతున్నప్పుడు అనుకోకుండా పరిచయాలు అనేవి ఏర్పడి వీరికి రేపటి రోజున కొత్త వ్యక్తులు తారసపడబోతున్నారు. మీ యొక్క పరిచయాలు మీ జీవితంలో ముందు ముందు రోజుల్లో భవిష్యత్తుకు ఒక మంచి స్నేహపూర్వకమైన మంచి స్నేహబంధాన్ని అయితే గట్టిపడబోతుంది. ఒక ప్రేమికుడు ప్రేమికురాలు కావచ్చు, ఇలా నూతనమైనటువంటి వ్యక్తుల ద్వారా రేపటి రోజున మీ జీవితం మాత్రం బలమైన ఒక బంధంగా అయితే నిలబడబోతుంది. ఆ యొక్క వ్యక్తి కారణంగా మీ జీవితంలో అనూహ్యమైనటువంటి మార్పులు కూడా రేపటి రోజు నుండే ప్రారంభం కాబోతున్నాయి అని అయితే గట్టిగానే మీరు నమ్మాలి. అనుకున్నటువంటి ఆ వ్యక్తుల వల్ల బాగా నచ్చటము అనేది వీరి యొక్క మాట తీరుకు మీరు ఆకర్షితులు అయిపోవటము, అలాగే వారి యొక్క హుందాతనాన్ని ప్రవర్తించడం, వారి యొక్క మాట తీరులో ఉండేటువంటి నిజాన్ని మీరు గమనించుకోవటం, ఇవన్నీ కూడా రేపటి రోజున మిమ్మల్ని ఎక్కువగా ఆకర్షితులుగా చేసి మీకు చాలా మంచి అవకాశాలు కూడా కనబడుతున్నాయి. అలాగే ఎదుటి వ్యక్తి వల్ల అయితే తెలివితేటలు కావచ్చు, చురుకుదనం కావచ్చు, అందం కావచ్చు, వారి యొక్క హుందాతనం కావచ్చు, ప్రతి ఒక్క విషయంలో కూడా ఆ నూతన వ్యక్తులు అయితే మీకు ఆకర్షితులై తీరుతారు. అలాగే వారికి ఎలాగైనా మాట్లాడాలని చెప్పి మాట్లాడే ప్రయత్నాలు కూడా మీతో పదే పదే చేస్తూ ఉంటారు. మీ యొక్క ఫోన్ నంబర్లు అడిగి తెలుసుకోవడము, ఇతరులను అడిగి సంపాదించడము, అలాగే మీతో తరచూ ఫోన్లో మాట్లాడడము, మీతో మాట్లాడకుండా సైలెంట్గా ఉన్నా సరే మిమ్మల్ని ఎదుటి వ్యక్తి ద్వారా తెలియజేయడం, ఇలాంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. అనూహ్యమైనటువంటి పరిణామం కూడా మీ యొక్క జీవితంలో సరికొత్త పరిణామంగా మారుతుందని చెప్పుకోవచ్చు. స్నేహపూర్వకంగా మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నా కూడా ఎప్పుడూ కూడా తప్పుడు ఆలోచనలు మాత్రం, తప్పుడు ఉద్దేశాలతో మాత్రం స్వభావం అయితే కాదని తెలుసుకోవాలి. కానీ ఒక కొత్త వ్యక్తి ద్వారా ఏదైనా తెలుసుకోవాలని ప్రయత్నం చేసినా, వారి ద్వారా ఏదైనా మీ జీవితంలో ఒక సరికొత్త ప్రయాణానికి దారి తీసేందుకు నాంది పలకబోతుందని అయితే తప్పకుండా తెలుసుకోవాలి. రేపటి రోజునైతే కుటుంబ పరంగా ఎక్కువగా కుటుంబానికైతే విలువనిస్తారని చెప్పుకోవచ్చు. అన్నిటికంటే ఎక్కువగా చూసుకున్నట్టయితే కనుక ఎంత బిజీగా ఉన్నప్పటికీ, ఎంత పనిలో ఉన్నప్పటికీ కూడా కుటుంబం కోసం ఒక ప్రత్యేకమైనటువంటి సమయాన్ని అయితే కేటాయిస్తారని అయితే తెలుసుకోవాలి. కాసేపు పక్కన పెట్టి రేపటి రోజున కుటుంబంతో గడపడానికి ఎంతైనా ప్రాధాన్యత ఇస్తారు. కుటుంబంతో ఎంతో ఆనందంగా, ఉల్లాసంగా అయితే మీ పనులు జరుగుతాయి. రేపటి రోజున మాత్రం మీ యొక్క జీవితంలో ఇప్పటివరకు మీకు తెలియనటువంటి ఒక అనూహ్యమైన రహస్యం కూడా మీకు తెలియబోతుంది. అంటే మీ ఇంట్లో మీకు తెలియనటువంటి ఏదైనా కానీ ఒక రహస్యం ఉందనుకోండి, అది మీకు తెలియకుండా దాచిపెట్టి ఉంటారు. ఇంట్లో వాళ్ళు అటువంటి పరిస్థితి ఏదైనా కానీ ఒక రహస్యం అనేది మాత్రం మీకు ఉన్నటువంటి కుటుంబ సభ్యుల ద్వారా అయితే తెలుసుకోబోతున్నారు. ఆ రహస్యం తెలిసిన తర్వాత కొంచెం కోపంగాను, అలాగే వారు మాతో ఎందుకు చెప్పలేదనే బాధ కూడా ఇవన్నీ కలిసి మిమ్మల్ని నిరుత్సాహపడేలాగా చేస్తాయి. అయినా పర్వాలేదు, మీకోసం మంచి చేశారని చెప్పి మరికొంత సర్దుబాటు అయ్యాక ఒత్తిడికి గురి కాకుండా మనసు కొంచెం ప్రశాంతంగా ఉంచుకునేందుకు ప్రయత్నం చేస్తారు. రేపటి రోజున మీ పనుల్లో, కుటుంబ బాధ్యతల్లో మునిగిపోయి ఉంటారు. అలాంటిది ఒక అనవసరమైన ఆలోచనలు కూడా మిమ్మల్ని కొంచెం ఇబ్బందికి గురి చేస్తూ ఉంటాయి. దీనివల్ల మీరు చేసేటువంటి పని మీద కాస్త శ్రద్ధ తప్పటం, ఏకాగ్రత లోపించటం వంటివి జరుగుతూ ఉంటాయి. రేపటి రోజున మీరు తప్పకుండా విశేషంగా లక్ష్మీదేవి యొక్క ఆరాధన చేయడం వల్ల ఎంతైనా శుభ ఫలితాలు అయితే మీరు చవిచూస్తారు. లక్ష్మీదేవి యొక్క స్తోత్రాలను పఠించటం లేదా వినడం అయితే ఎంతైనా మంచి చేస్తుందని చెప్పుకోవచ్చు. అమ్మవారికి నైవేద్యాన్ని పాలతో చేసిన తీపి పదార్థాలను సమర్పించడం ద్వారా మీకు ఆర్థికంగా ఎంతో శుభసూచకంగా అయితే ఉంటుందని అయితే చెప్పుకోవచ్చు. తప్పకుండా ఆ తల్లిని వేడుకోవడానికి అయితే మీరు ప్రయత్నించండి. రేపటి రోజున సరికొత్త ప్రయాణాన్ని అయితే మీరు రేపటి రోజున మొదలు పెట్టబోతున్నారు. ఉదయాన్నే నిద్ర లేవగానే మంచిగా తలస్నానాలని ఆచరించి సూర్య నమస్కారాలు చేసుకొని ఆదిత్య పారాయణం జపించటం వల్ల, అలాగే తులసి చెట్టు వద్ద ఉదయం సాయంత్రం ఆవు నేతితో దీపారాధన పెట్టి
మీరు దీపారాధన చేయడం వల్ల ఎన్నో శుభ ఫలితాలు కూడా చేకూరుతాయి. తెలుసుకున్నాం కదండి ఈ యొక్క రాశి గల వారికి రేపటి రోజున వీరి జీవితంలో ఎదురవ్వబోయే పరిణామాలు. మన వీడియో మీకు నచ్చినట్టయితే కనుక ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూసి మాకు సపోర్ట్ చేసినందుకు చాలా చాలా ధన్యవాదాలు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.